JTV న్యూస్ స్వాగతం. ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు. ప్రతి శుక్రవారం రైళ్లను పంపించండి, దోమలు పెరగకుండా చేయండి. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి అదే మరి మనం కూడా ప్రయత్నం చేయాలి. దాని ప్రతి ఒక్కరు అనుసంధానం కావాలి. విద్యార్థి దశ మొదలుకొని ప్రతి ఒక్కరూ దాంతో అనుసంధానం అయి ఈ వచ్చే జబ్బుల గురించి అర్థం చేసుకొని ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి అది చేయటం ఒక ఎత్తు అయితే అది వచ్చే రకరకాల వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, మెదడు వ్యాధి, ఇంకా కూడా బోధకాలు ఈ యొక్క నగరాన్ని ఓడిఎఫ్ నగరంగా, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యతని మనమందరూ కూడా తీసుకోవాలనేటువంటి విషయాన్ని 2014 ప్రతి ఒక్కరు 2014 సంవత్సరం జూన్ 2 అనేది ప్రతి ఒక్కరికి చరిత్రలో ఉండిపోయేది. మన రాష్ట్రం కంబైన్డ్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయింది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి డబ్బులు లేవు, లోటు బడ్జెట్. మన రాష్ట్రానికి డబ్బులు లేవు. కారణం ఏంటంటే విడిపోయిన 2 రాష్ట్రాల్లో తెలంగాణకి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఆర్థిక వనరులు సమకూర్చే వ్యవస్థ ఉంది. అందువల్ల మన రాష్ట్రం లోటు బడ్జెట్తో స్టార్ట్ అయింది. అయితే మన ముఖ్యమంత్రి గారు మనందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు. మీ అందరికి ఇచ్చారు. మనందరికీ ఇచ్చారు. తెలుసా మీకు ఏమి ఇచ్చారో? ఒక దిశానిర్దేశం ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ బాగా కష్టపడాలి. శారీరకంగాను మానసికంగాను కష్టపడి 2022 సంవత్సరానికి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో టాప్ 3 స్టేట్స్లో ఒకటి కావాలని, 2029కి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మనం నెంబర్ 1 కావాలని, 2050కి ప్రపంచంలో ఉన్న రాష్ట్రాలలో ఒక సుసంపన్నమైన రాష్ట్రం కావాలని మనందరికీ దిశానిర్దేశం ఇచ్చారు. 2022, 2029, 2050. అయితే ఆ గోల్ మనం రీచ్ కావాలంటే మనం అందరం కష్టపడాలా. పెద్దవాళ్ళు కష్టపడాలా, చిన్నపిల్లలు మీరు కష్టపడాలా. మీరు కష్టపడటం పని చేయటం కాదు, మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి పోయి మీ ఆర్థిక స్థితి పెరుగుతూ మీరు ఎంతో మంది యొక్క ఆర్థిక స్థితిని పెంచితే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అయితే మీరు అంతా కష్టపడి పనిచేయాలంటే, కష్టపడి చదవాలంటే ఆరోగ్యం బాగా ఉండాలి. ఆరోగ్యం సరిగా లేదనుకోండి మీరు చదవగలరా? జ్వరం వచ్చిందనుకోండి చదువుతారా? జలుబు చేస్తే చదవగలరా? తలనొప్పి వస్తే చదవగలరా? కండరాలు నొప్పి వస్తే చదవగలరా? కీళ్ళ నొప్పి వస్తే చదవగలరా? అవి రాగంగా ఉండాలంటే దోమలు ఏం చేయాలా? కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీరందరూ బాగా చదువుకోవాలి, ఉన్నత స్థితికి పోవాలి. ఎలాంటి స్థితికి? ఇలా కలెక్టర్ గారు సిద్ధార్థ జైన్ గారు, మన కమిషనరు, లేదా ఇంకా అంతకంటే ఉన్నత స్థితికి పోవాలంటే
బాగా కష్టపడాలి. మన పరమగురు రాజ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర దండోదాస్త శస్త్రాణి సుందర సుందర ముక్తాత్మోద జవోద జవోం నమో భగవతే మహాసుదర్శనాదిదీప్తే ప్రాణామరీదాయ ప్రతిక్షోభనకరాయ సహస్రావహం భక్తాః ఓం శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాజ పరమగురు రాజ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర దండోదాస్త శస్త్రాణి సుందర సుందర ముక్తాత్మోద జవోద జవోం నమో భగవతే సుదర్శనాదిదీప్తే ప్రాణామరీదాయ ప్రతిక్షోభనకరాయ సహస్రావహం భక్తాః ఓం శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాజ పరమగురురాజ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర దండోదాస్త సుందర సుందర ప్రచోదయమోదయవాం నమో భగవతే మహా సుదర్శనాదిదీప్తే ప్రాణామరీదాయ సర్వదిక్షోభనకరాయ సహస్రావహం భక్తాః భక్తం కృష్ణే విష్ణుయామ దేవాః మానవ కళ్యాణము, లోకక్షేమము, సమస్త ప్రాణికోటి, జంతుజాలము, వృక్షములు, అడవులు, పర్వతములు సమస్తము కూడా ఈ బ్రహ్మగారి సృష్టిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవంతో సచేతనంగా చైతన్యవంతంగా ఉండి మనందరినీ కూడా ఆరోగ్యవంతంగా సుభిక్షవంతంగా పుష్టిగా తుష్టిగా ఉంచేందుకు ఈ యాగ సంకల్పం నేడు జరిగింది. ఇది యావత్ భారత దేశానికి సంబంధించిన మహోన్నతమైనటువంటి అతిరుద్ర యాగ మహోత్సవం కావున భారతదేశంలో ఉన్న సమస్త భక్తులు కూడా అన్ని రాష్ట్రముల వారు, అన్ని ప్రాంతముల వారు కుల మత విచక్షణ లేకుండా, వయోభేదము లేకుండా, స్త్రీ పురుష భేదము లేకుండా అందరూ కూడా ఈ యాగ మహోత్సవంలో పాల్గొని అపారమైన అవ్యాజమైన అనంతమైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ సృష్టి మొత్తం కూడా కళ్యాణప్రదంగా ఉండాలని కోరుతున్నాం. ప్రధానంగా సామాన్య మానవులందరికీ ఆనందమైన ఆహారం అందుబాటులోకి రావడమే ఈ అతిరుద్రం యొక్క ప్రధాన ఆశయం. పుష్టిగా సకాలములో నెలకు 4 వర్షములు కురిసి పంటలు పుష్కలముగా పండి రైతులు ఆనందముగా జీవించడం ఈ యాగంలో ప్రధాన ఆశయం. ప్రభుత్వములు, రాజ్యములు అన్నీ కూడా సుఖవంతంగా శాంతివంతంగా ఉండడం ఈ యాగంలో ప్రధాన ఆశయం. ఏ విధమైన ప్రకృతి వైపరీత్యం